హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. ఓకే, నా ఫస్ట్ వీడియోలో మనము పాలసీ యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ డీటెయిల్స్లో మనకు వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అండ్ దాని యొక్క అడ్వాంటేజ్ గురించి చెప్పిన మీకు. సో ఈరోజు నేను మన క్రాష్ కోర్స్ని స్టార్ట్ చేస్తాను. క్రాష్ కోర్స్లో ఫస్ట్ నేను మ్యాథ్స్ చెప్తా. సో నేను మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, ఆల్టర్నేటివ్ మ్యాథ్స్ ఫిజిక్స్ అని చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఈరోజు మ్యాథ్స్లో వచ్చేసి ఫస్ట్ టాపిక్ రియల్ నెంబర్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న సజెషన్. నా ఫస్ట్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. అండ్ అలాగే ఒకవేళ మీ దగ్గర మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కనుక లేకపోతే ఏం వరి అవ్వకండి, డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇప్పుడు మన టాపిక్ ఏంది? రియల్ నెంబర్స్. ఫస్ట్ నేను రియల్ నెంబర్స్ గురించి చెప్పే ముందు మనం ఫస్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే గైస్, టైప్స్ ఆఫ్ నెంబర్స్ మనకు వచ్చేసి ఫస్ట్ నేచురల్ నెంబర్స్. ఓకే, నేచురల్ నెంబర్స్ని మనము రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తామంటే క్యాపిటల్ ఎన్తో చేస్తాం. ఓకే, ఈ నేచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి పాజిటివ్ నెంబర్స్ ఫ్రమ్ 1 నుంచి. ఓకే, 1 నుంచి అంటే 1 2 3 4 సో ఆన్, అవి మనకి నేచురల్ నెంబర్స్గా చెప్తారు. సో 1 2 3 4 అండ్ సో ఆన్ అనేవి మనకి నేచురల్ నెంబర్స్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మనకి హోల్ నెంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్ మనము క్యాపిటల్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాము. ఈ హోల్ నెంబర్స్ అనేది నేచురల్ నెంబర్సే, కాకపోతే 0 అనేది మనం అడిషనల్గా యాడ్ చేస్తాం. సో మనకి హోల్ నెంబర్స్ అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫ్రమ్ 0 నుంచి ఆల్ పాజిటివ్ నెంబర్స్. సో 0 1 2 3 అండ్ సో ఆన్. 0 1 2 3 అండ్ సో ఆన్. ఓకే, థర్డ్ టైప్ వచ్చేసి మనకి ఇంటీజర్స్. థర్డ్ టైప్ ఓకే, ఇంటీజర్స్ని మనము క్యాపిటల్ ఐ లేకపోతే జెడ్ తోని రిప్రజెంట్ చేస్తాం. క్యాపిటల్ ఐ ఆర్ జెడ్ తో రిప్రజెంట్ చేస్తాము. సో ఇంటీజర్స్ అంటే ఏం లేవు, అన్ని పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగిటివ్ నెంబర్స్. ఓకే, మనకి హోల్ నెంబర్స్ ఇంటీజర్స్, కాకపోతే అడిషనల్గా మళ్ళీ వాటికి నెగిటివ్ నెంబర్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇంటీజర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 ఉంటుంది, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి నెగిటివ్ నెంబర్స్ వస్తాయి అన్ని, అండ్ రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ నెంబర్స్. వాటిని మనము ఇంటీజర్స్ అంటాము. ఓకే గైస్, 0 అనేది కామన్. అండ్ ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే +1 కావచ్చు, -1 కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ ఆర్ మైనస్ 1, ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ ఆర్ మైనస్ 3 సో ఆన్. ఇలా ఇన్ఫినిటీ దాకా మనకి ఇంటీజర్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ టైప్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. ఓకే, ఫోర్త్ టైప్ రేషనల్ నెంబర్స్. ఓకే, రేషనల్స్ అంటే ఏం లేవు, మనకి అన్ని ఇంటీజర్స్ కూడా రేషనల్స్, కాకపోతే అవి p/q ఫామ్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, p/q ఫామ్లో ఉంటాయి. అండ్ వాటి రిప్రజెంటేషన్ వచ్చేసి క్యాపిటల్ Q తోని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, క్యాపిటల్ Q తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ రేషనల్ నెంబర్స్ కావడానికి మనకి 2 కండిషన్స్ ఉంటాయి. 2 కండిషన్స్ ఏంటంటే మనకి p కంపల్సరీ ఇంటీజర్ అయి ఉండాలి, p అనేది ఇంటీజర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ Q వచ్చేసి 0 అవ్వకూడదు. ఓకే, 0 ఎందుకు అవ్వకూడదు అంటే ఎనీ డినామినేటర్లో మనకి 0 వస్తే ఆ నెంబర్ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో ఇన్ఫినిటీ అయిపోతుంది కాబట్టి అది రేషనల్ నెంబర్కి కిందికి రాదు. సో కండిషన్ ఏంటంటే p ఈక్వల్ టు I ఆర్ Z. p మనకి ఇంటీజర్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే అప్పుడు మనకి రేషనల్స్ వస్తాయి. సో రేషనల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే అన్ని ఇంటీజర్స్ కూడా మనకి రేషనల్స్, కాకపోతే మనకి p/q ఫామ్ ఉంటే మనకి కొంచెం ఈజీగా అర్థమైంది కాబట్టి ఎగ్జాంపుల్ మీకు p/q ఫామ్ చెప్తా. 1/2 3/5
7/2, so 1/2, 3/5, 7/2 etc. ఓకే గైస్, ఇప్పుడు మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పాను. సో ఈ టైప్స్ ఆఫ్ నెంబర్స్ చెప్పాను, మళ్ళీ అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి దాన్ని తెలుసుకోవడానికి మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేది నేను చెప్పాను. సో మనకి ఇక్కడ ఇంకొక టైప్ ఉంటుంది, అది లాస్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇర్రేషనల్స్. సో ఇర్రేషనల్స్ మనము క్యాపిటల్ క్యూ డాష్ తోనే రిప్రజెంట్ చేస్తాము. ఓకే, క్యాపిటల్ క్యూ డాష్. ఇర్రేషనల్స్ అంటే ఏంటంటే దానికి డెసిమల్ పాయింట్ తర్వాత లిమిట్ అనేది ఉండదు, నెంబర్స్కి కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇన్ఫినిటీ దాకా. సో వాటిని మనము నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటాము. అలాంటి నెంబర్స్ కూడా మనకి ఇర్రేషనల్స్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే మనకి పై, ఓకే, అండ్ స్క్వేర్ రూట్స్ ఉంటాయి, స్క్వేర్ రూట్స్ కావు, రూట్స్ ఉంటాయి కదా, ఎనీ రూట్స్ మనకి ఇర్రేషనల్స్ వస్తుంది. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చేసి మాత్రం మళ్ళీ మనకి రేషనల్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటిది మనకి ఇక్కడ ఉందాం. ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ √1, √4, √9, √16. ఇవి మన పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఎందుకంటే వీటి స్క్వేర్ రూట్ ఆన్సర్స్ వచ్చేసి మనకి రేషనల్స్ వస్తుంది 1, 2, 3, 4. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాకుండా మిగతా రూట్స్ అన్ని మనకి ఇర్రేషనల్స్ కిందకి వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇర్రేషనల్స్ ఏంటంటే చెప్పుకున్న పై వాల్యూ ఎంత 3.14 ఉంటుంది ఫస్ట్, మళ్ళీ సో ఆన్ ఉంటుంది నెక్స్ట్ నెంబర్స్. అండ్ రూట్ వాల్యూస్ కూడా ఎనీ రూట్, √2, √3, √3 ఎట్సెట్రా సో ఆన్, ఇవన్నీ కూడా మనకి ఇర్రేషనల్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు రియల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటంటే సెట్ ఆఫ్ రేషనల్స్ అండ్ ఇర్రేషనల్స్ ఈస్ నోన్ యాజ్ రియల్ నెంబర్స్. ఇక్కడ డెఫినేషన్ రాస్తాను. Set of rationals and irrationals. ఇది వచ్చేసి మనకి డెఫినేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సెట్ ఆఫ్ రేషనల్స్ అండ్ ఇర్రేషనల్స్ ఇస్ నోన్ యాజ్ రియల్ నెంబర్స్. సో వీటికి మనకి ఒక డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చేస్తాను, ఈజీగా మీకు గుర్తుంటుంది ఎగ్జామ్స్లో. అండ్ ఇంకొక సజెషన్ ఫ్రెండ్స్, మీరు నేను చెప్పే నోట్స్ని మీరు నోట్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, రిప్రజెంటేషన్ ఆఫ్ ఈ రియల్ నెంబర్స్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ మనము ఒక సర్కిల్లో ఎన్ ఏంటంటే మనకి నేచురల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ సర్కిల్ తీసుకున్నాము డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్లోనే ఈ సర్కిల్ ఎన్ కూడా ఉంది, అంటే హోల్ నెంబర్స్లోనే న్యాచురల్ నెంబర్స్ కూడా ఒక పార్ట్. అంటే ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ నోన్ యాజ్ హోల్ నెంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ హోల్ నెంబర్స్ మనకి న్యాచురల్ నెంబర్స్ కావు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డయాగ్రామ్ అయితే మనకి అర్థమవుతుంది, ఈ డయాగ్రామ్ వేసుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్స్లోనే మనకి హోల్ నెంబర్స్ ఉన్నాయి అండ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆల్ హోల్ నెంబర్స్ క్యాన్ బి ఇంటీరియర్స్, కానీ ఇంటీరియర్స్ మాత్రము హోల్ నెంబర్స్ కావు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నాము రేషనల్ నెంబర్స్ క్యూ. సో రేషనల్ నెంబర్స్లోనే మనకి ఇంటీరియర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, నేచురల్ నెంబర్స్ ఉంటాయి. అందుకే ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, రేషనల్ నెంబర్స్లోనే మనకి ఇంటీరియర్స్ వస్తాయి, అంటే ఎనీ పాజిటివ్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్, కాకపోతే మనకి p/q ఫామ్లో ఉండాలి అంతే. సో ఇదంతా మనకి ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అనుకుందాం. నా ఒక సెట్ తీసుకుందాం, ఒక సెట్ ఆఫ్ స్పేస్. సెట్ ఆఫ్ స్పేస్లో ఇవి రేషనల్ నెంబర్స్ అయితే, ఇంకొకటి మనకి క్యూ డాష్ అనేది మనకి ఏంటిది ఇర్రేషనల్స్. సో సింపుల్గా ఏంటంటే ఈ డయాగ్రామ్ ప్రకారం సెట్ ఆఫ్ ఇర్రేషనల్స్ అండ్ రేషనల్స్ నోన్ యాజ్ రియల్ నెంబర్స్. ఓకే గైస్, క్లియర్ కదా? ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనము ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ హెచ్సిఎఫ్, సింగిల్ ఓన్లీ హెచ్సిఎఫ్ ఒకటి ఎలా కలుపుకుందామో మన మెథడ్ ఒకటి ఉంటుంది, చూద్దాం.
క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18. సో నేను మీకు ఏ మెథడ్ యూజ్ చేస్తున్నానంటే మనకి 10th మ్యాథ్స్లో ఉంది యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం. ఓకే, యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం యూజ్ చేస్తే మనకి ఈ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ చేయవచ్చు. సో యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం నోట్ చేసుకోండి. ఈ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథంలో మనకి మెయిన్ బేసిక్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. A = BQ + R. ఓకే, A = BQ + R. ఇది యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ చేద్దాం. ఇచ్చిన నెంబర్స్ 12 and 18. సొల్యూషన్ మనకి ఇచ్చిన నెంబర్స్ అయితే 12, 18. ఓకే, 12, 18లో ఫస్ట్ మనము హైయెస్ట్ నెంబర్. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? హైయెస్ట్ వాల్యూ 18 తీసుకోవాలి. ఓకే, 18 ఈ 18 ఎలా రాయాలంటే లీస్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ లీస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్తో రాయాలి. అండ్ మల్టిపుల్స్ ప్లస్ దానికి రిమైండర్ రాయాలి. ఓకే, ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ 12 ఉంది. 18, 12లో మనకి ఎలా మల్టిపుల్ అవుతుందో చూద్దాం. ఇక్కడ 12 × 1 + 6. ఎందుకో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అర్థమవుతుంది ఇప్పుడు. ఎందుకంటే 18 మనం ఎలా రాసుకోవచ్చు? 12 1s 12. సో B × Q 12 × 1 అయితే 12 1s 12 అయింది ప్లస్ 6 అనేది రిమైండర్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 12 1s ఎందుకు తీసుకోవాలి, 2s ఎందుకు తీసుకోవాలంటే 12 2 మనకి 24. సో 24 అనేది దీన్ని దాటి వెళ్ళిపోతుంది, లిమిట్ దాటి వెళ్ళిపోతుంది, నెంబర్ కన్నా ఎక్కువ అవుతుంది. సో అందుకోసమే దాని నెంబర్ కన్నా తక్కువనే తీసుకోవాలి. సో ఈ ఫార్ములా తీసుకోవాలి. అర్థమైంది కదా? 18 = 12 × 1 + 6. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సేమ్ ఇదే ఫార్మ్ ఉంది. A = 18, B = 12, Q 1 అండ్ R = 6. ఈ QR అనేది మీకు సింపుల్ ఎత్తుకు పెట్టుకోవాలంటే Q అనేది కోషంట్, 12 1s కోషంట్ అవుతుంది. సో రిమైండర్ వచ్చేసి 6 అవుతుంది. సో ఇలా Q కోషంట్, R రిమైండర్ అనుకుంటే సింపుల్గా కొంచెం గుర్తుంటుంది. అండ్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే సేమ్ ఇక్కడ ఇప్పుడు ఈ నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ని మనము A అనుకోవాలి. 12 మళ్ళీ ఇప్పుడు రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ని మళ్ళీ మనం B అనుకోవాలి. ఓకే, అంటే 12 = 6 × 12. ఈ 6 మల్టిపుల్ ఎలా అవుతుంది? 6 × 2 + 0. ఓకే, సో 6 2s 12 + 0 ఇస్ ద రిమైండర్ వచ్చింది కాబట్టి ఇక్కడ 0. రిమైండర్ 0 వస్తే అక్కడ ఆపేయాలి ప్రాసెస్. సో రిమైండర్ 0 వచ్చినాక మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ B వాల్యూ ఉంటుంది కదా లాస్ట్ స్టెప్లో, B వాల్యూ ఇస్ మనకి ఆన్సర్. సో ఆన్సర్ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 is 6. = 6. ఓకే, నోట్ చేసుకోండి గైస్. ఇప్పుడు మనము హెచ్సిఎఫ్ అయిపోయింది, ఎల్సిఎం గురించి మాట్లాడదాం. నోట్ చేసుకోండి, రాసుకోండి. ఓకే గైస్, నేను తొందరగా అప్డేట్ చేసినట్టు అనిపిస్తే మీరు కొంచెం ఆవండి, పాస్ చేసి రాస్తాను కదా, అవుతారు కదా, అది నోట్ చేసుకోండి. ఓకే, లేదా స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకున్నా పర్వాలేదు. సో ఇప్పుడు మనం టాపిక్ ఏంటంటే ఎల్సిఎం. ఓకే, ఫైండింగ్ ఎల్సిఎం. ఎల్సిఎం ఆఫ్ ఇంతకుముందు తీసుకున్న నెంబర్సే తీసుకున్నాము, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇంకో మెథడ్ ఉంటుంది, అక్కడ తెలుస్తుంది ఎందుకో. ఓకే, క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 12 and 18. ఓకే గైస్, 12 and 18 ఎల్సిఎం ఏంటంటే సింపుల్గా ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మనము ఇక్కడ రాసుకుందాం. సొల్యూషన్ 12, 18 రాసుకున్నాం కదా. ఈ 2 నెంబర్స్ని మనం కంపేర్ చేసి రెండింటి యొక్క కామన్ మల్టిపుల్ ఉందా అని తెలుసుకోవాలి. ఓకే, 12 18 అది కూడా మళ్ళీ హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ కామన్ మల్టిపుల్. సో హైయెస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఇప్పుడు 12 18 హైయెస్ట్ మల్టిపుల్ ఏంది గెస్ చేయండి. 2తోనే కూడా అవుతుంది, 2 6 2 18. 3తో కూడా అవుతుంది, 3 4s 3 6 18. అండ్ 6తో కూడా అవుతుంది. ఓకే, 6 2s అండ్ 6 3s. సో 2 3 6లో మనకి హైయెస్ట్ కామన్ మల్టిపుల్ ఏంది 6.
సో మనం ఫస్ట్ 6 తీసుకుందాం. ఇక్కడ ఎలా చేయాలంటే 12 18 తీసుకొని ఇలా L అని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ 6 ఎందుకోసం మనం ఇక్కడ మనం కంపేర్ చేసినాం కదా, హైయెస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చేసి మనకి 6 వచ్చింది. సో 6 2s 12, 6 3s 18 అండ్ నెక్స్ట్ 6 3s నెక్స్ట్ 2 1s ఆ 3 రిమైనింగ్ అలానే వేయాలి. తెలుసు కదా, ఎందుకంటే దీంతో మల్టిపుల్ కాదు కాబట్టి సేమ్ వాల్యూ అక్కడ రిపీట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 3 1 1. సో మనకి ఎల్సిఎం వచ్చేసి ఇవన్నీ నెంబర్స్ ఉంటాయి కదా, వీటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎల్సిఎం వాల్యూ వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 12 అండ్ 18 ఈక్వల్ టు LCM of 12 and 18 equal to 6 into 2 into 3. So 6 2s 12, 12 3s 36. Therefore 36 is LCM. LCM. Okay guys, ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తోని LCM అండ్ HCF ఒకేసారి ఎలా అనుకుంటామో తెలుసుకుందాం. ఓకే, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, సపోజ్ మనకి ఎగ్జామ్లో ఒకటే క్వశ్చన్ ఇస్తాడు, టు ఫైండ్ LCM అండ్ HCF. ఓకే, క్వశ్చన్ మనకి సేమ్ క్వశ్చన్ తీసుకుందాం. అండ్ LCM అండ్ HCF ఆఫ్ 12 and 18. ఓకే, సొల్యూషన్. సో ఇది మనం తెలుసుకునే ముందు మీకు ఒక 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ మళ్ళీ చెప్తాను. ఎందుకోసం అంటే ఈ మెథడ్ ఏంటంటే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఈ మెథడ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ నెంబర్ 1 తోని అండ్ దాంతో మాత్రమే మల్టిపుల్ అవుతుంది. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ దాంతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఫస్ట్ సెట్ ఆఫ్ నెంబర్ తీసుకుందాం. 1 2 3 4 5 ఇది తీసుకుందాము. ఒక్కొక్కటి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ 1 అంటే మనకి ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా? సో 1 1s అవుతుంది, కానీ మనకి ఇక్కడ ఒకటే ఫ్యాక్టర్ ఉంది. ఓకే, ఒకటే ఫ్యాక్టర్ ఉంటే మనకి ప్రైమ్ నెంబర్ కాదు, దానికి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో అప్పుడైతే మనకి అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో 1 ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 1 2s 2 2 1s 2 ఉన్నాయి మనకి ఇక్కడ. సో 2 అనేది మనకి ప్రైమ్ నెంబర్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. అండ్ 3 కూడా మనకి 1 3s 3 అండ్ 3 1s 3. ఓకే, ఇది కూడా మనకి ప్రైమ్ నెంబర్. సో 4 1 4s 4 అండ్ 2 2s 4 4 1s 4. సో మనకి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కానీ మనకి కావాల్సింది 1 అండ్ ఇట్ సెల్ఫ్. 2 కావాలి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. అండ్ 5 వచ్చేసి 1 5s 5 అండ్ 5 1s 5 2 ఉంటాయి కాబట్టి ఇది మనకి ప్రైమ్ నెంబర్. ఓకే, ఈ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ నెంబర్ వచ్చేసి మనకి కాంపోజిట్ నెంబర్. ఓకే, కాంపోజిట్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ అన్ని కాంపోజిట్ నెంబర్స్. ఓకే, ఎందుకంటే కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ ఏంటంటే ఆ నెంబర్కి 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. సో 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ప్రైమ్ నెంబర్, ఇది కాదు, ఒకటే ఉంది. సో ఇక్కడ మనము 4 చూసుకున్నాం. సో 4కి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 4s 4 2 2s 4 అండ్ 4 1s 4 3 ఉంది కాబట్టి 4 ఇస్ ద కాంపోజిట్ నెంబర్. అలానే 6 5 తర్వాత 6 తీసుకున్నా కానీ 6 కూడా మనకి ఎన్ని ఉంటాయి? ఫ్యాక్టర్స్ 4 ఉంటాయి. 1 6 అండ్ 2 3s 6 3 2s 6 6 1s 6. సో అది కూడా మనకి కాంపోజిట్ నెంబర్. ఇక్కడ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ కానీ నెంబర్స్ అన్ని మిగతా నెంబర్స్ అన్ని మనకి వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్. ఇవి కొంచెం నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఈ మెథడ్తోనే మనము ఈ నెంబర్స్ గుర్తుంటేనే మనకి ఈ మెథడ్ మనకి వస్తుంది. ఓకే గైస్, సో మనము ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చాడు, దానికి LCM అండ్ HCF కనుక్కోమన్నాడు.
ఫస్ట్ ఆ 2 నెంబర్స్ మనం ఇక్కడ రాసుకోవాలి. 12, 18. ఆ 2 నెంబర్స్ రాసుకొని ఆ 2 నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ ఎలా ఉండాలంటే ప్రైమ్ నెంబర్స్ యొక్క లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ తోని మల్టిపుల్స్ అయి ఉండాలి. సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే దీన్ని ఎలా చేస్తామంటే 12. లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి? లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2. సో 2 తో డివిజిబుల్ అవుతుందా? 2, 6, 12. అండ్ మళ్ళీ దీనికి కూడా మళ్ళీ 2 వస్తుంది లీస్ట్ నెంబర్ కాబట్టి 2, 3, 6. సో నెక్స్ట్ 3 1 3. సో ఇది మనకి లీస్ట్ కామన్ మనకి ప్రైమ్ నెంబర్స్తో మనము డివిజిబుల్ చేస్తున్నాం. ఇది 12కి. అండ్ 18కి ఉందాం. 18కి 2తోనే అవుతుంది. 2, 9, 18. నెక్స్ట్ 3 3s 9 3 1s. ఓకే, ఇవి ఇలా రాసుకున్న తర్వాత యాక్చువల్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 2 2s అని 2 2s 4 4 3s మనకి 12 అని. కాకపోతే మనకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే మనకి గ్యారంటీ పక్కా ఆన్సర్ వస్తుంది. సో 12 మనము ఈ 2 స్క్వేర్ అన్నది 2 × 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 ఒకటి ఉంది కాబట్టి 3 పవర్ 1. ఎందుకంటే స్క్వేర్ రాస్తున్నా అంటే ఇక్కడ చిన్న నెంబర్స్ కాబట్టి ఇప్పుడు మనకి 2 వచ్చినాయి. ఒకవేళ పెద్ద పెద్ద నెంబర్స్ వస్తే 2 × 2 × 2 × 2 × 2 అట్లా వస్తుంది. అన్నీ మనకి రాయలేం కాబట్టి కౌంట్ చేసి డైరెక్ట్ పవర్ వేస్తే మనకి సింప్లిఫికేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ 18 ఎలా రాస్తాం గెస్ చేయండి. 2 పవర్ 1 అండ్ 3 స్క్వేర్. 3 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్. ఓకే, 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్. సో ఇది మనకి మెయిన్ కావాల్సింది. ఇది ఈ ఆన్సర్ ఫైండ్ చేయడానికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడానికి ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, చూసుకున్నట్టయితే 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 = 12, 2 పవర్ 1 అండ్ 3 స్క్వేర్ = 18. సో ఎల్సిఎం వచ్చేసి ఫస్ట్ ఎల్సిఎం ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను. రబ్ చేసి ఇక్కడ రాస్తాను. ఓకే, సో ఫస్ట్ ఎల్సిఎం అంటే కామన్ నెంబర్స్లో హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకొని మల్టిప్లికేషన్ చేయాలి. సో కామన్ నెంబర్స్లో మనకి హైయెస్ట్ పవర్ ఏంటి కదా, ఫస్ట్ ఇక్కడ 2 కామన్ ఉంది రెండింటిలో. 2కి హైయెస్ట్ పవర్ ఏముంది? 2 స్క్వేర్ హైయెస్ట్. 2 పవర్ 1 కన్నా 2 స్క్వేర్ హైయెస్ట్ కాబట్టి 2 స్క్వేర్ తీసుకున్నాం. ఇంటూ మళ్ళీ 3 కూడా కామన్ ఉంది. 3 పవర్ 1 అండ్ 3 పవర్ 2. సో 3 పవర్ 2 హైయెస్ట్ కాబట్టి 3 స్క్వేర్. సో దీని ఆన్సర్ ఎంత? 2 స్క్వేర్. 2 2s 4 అండ్ 3 స్క్వేర్ 9. సో 4 × 9. ఆన్సర్ మనకు తెలిసి 12 అండ్ 18 వచ్చేసి 36. సో మనం ప్రీవియస్ కూడా చేసాం కదా సేమ్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా మనకు ఆన్సర్ సేమ్ వచ్చింది. సో అందుకోసం నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మీకు కొంచెం ఈజీగా ఉంటుందని. అండ్ నెక్స్ట్ మనం హెచ్సిఎఫ్ కూడా కనుక్కుందాం. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ పవర్ కామన్ నెంబర్స్ ఉన్న హైయెస్ట్ పవర్ తీసుకొని వాటిని మల్టిప్లై చేయాలి. ఓకే గైస్, అంతే. అండ్ హెచ్సిఎఫ్ అంటే సేమ్ అదే క్వైట్ అపోజిట్ ఆఫ్ ఎల్సిఎం. ఓకే, క్వైట్ అపోజిట్ ఆఫ్ ఎల్సిఎం. ఏంటి మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం ఉంటేనేమో హైయెస్ట్ పవర్స్ కామన్ నెంబర్స్లో, ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే లోయెస్ట్ పవర్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 నెంబర్స్ లోయెస్ట్ పవర్ ఏముంది? 2 పవర్ 1. ఈ 2 నెంబర్స్ మనకి లోయెస్ట్ పవర్ ఏముంది? 3 పవర్ 1. సో 2 × 3 ఏంటి మనకి ఆన్సర్? 6. 6 ఇస్ ద హెచ్సిఎఫ్. ఈ 6 మనకి ఆల్రెడీ మనము యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం కూడా చేసాం. హెచ్సిఎఫ్ సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకే గైస్, ఎగ్జామ్లో మనకి 2 ఒకటేసారి అడిగితే మనం ఈ మెథడ్ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఇది మనం ప్రాక్టీస్ చేయండి. మీరు ఇది రాసుకొని నోట్ చేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మనము ఎక్స్పోనెంట్స్ గురించి మాట్లాడదాం. ఎక్స్పోనెంట్స్ సో గైస్, ఎక్స్పోనెంట్స్ ఓకే. ఎక్స్పోనెంట్ అంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ 1 పవర్ 2. సో ఈ 1 పవర్ 2లో చూసినట్టయితే ఈ 1 అనేది దీన్ని బేస్ అంటారు, దీన్ని పవర్ అంటారు. సో ఎక్స్పోనెంట్ అంటే పవర్ లేకపోతే ఇండెక్స్. మనకి ఇంకో నేమ్స్ ఏంటిది? పవర్ ఆర్ ఇండెక్స్. సో ఎగ్జామ్లో మనకి ఫైండ్ పవర్ లేకపోతే ఇండెక్స్ అని ఇచ్చినా కానీ ఎక్స్పోనెంట్ అని మనం గుర్తుపెట్టుకొని దానికి సొల్యూషన్ చేయాలి. ఓకే గైస్, సో ఈ ఇక్కడ చూసుకున్నట్టయితే 1 అనేది బేస్, 2 అనేది పవర్. సో ఎక్స్పోనెంట్స్ సాల్వ్ చేయడానికి మనకి కొన్ని లాస్ ఉన్నాయి, ఎక్స్పోనెంట్ లాస్ ఉంటాయి. ఆ లాస్ ఫాలో అయితే మనకి ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మనం లాస్ గురించి చూస్తున్నాం.
లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఓకే ఓకే ఫస్ట్ లా వచ్చేసి a power m into a power n. ఓకే రెండు బేసెస్ సేమ్ ఉండి పవర్స్ డిఫరెంట్ ఉండే దాన్ని ఏం రాసామంటే a పవర్ m ప్లస్ n. సెకండ్ a పవర్ m బై a పవర్ n ఈక్వల్ టు a పవర్ m మైనస్ n. సో టూ బేసెస్ సేమ్ ఉండి మళ్ళీ దాన్ని డివిజన్ చేస్తే దాన్ని మనము పవర్ మైనస్ చేయాలి ఏ పవర్ m మైనస్ n. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే దాన్ని యాడ్ చేయాలి. ఈ సెకండ్ లా. అండ్ థర్డ్ లా వచ్చేసి మనకి ఓకే a by b whole power m equal to a power m by b power m. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ వచ్చేసి a power m of n equal to సో ఇలా పవర్లో పవర్ ఉంటే దాన్ని ఏం చేస్తాం మనము మల్టిప్లికేషన్ చేస్తాం a పవర్ m ఇంటూ n. ఫస్ట్ ఈ 4 నోట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి. టూ ఇక్కడ రాస్తాను. ఫిఫ్త్ a పవర్ 0 ఈక్వల్ టు 1. సిక్స్త్ ఓకే గైస్ ఫిఫ్త్ వచ్చేసి a పవర్ 0 సో a పవర్ 0 ఈక్వల్ టు 1. అండ్ సిక్స్త్ వచ్చేసి a పవర్ మైనస్ m ఈక్వల్ టు 1 బై a పవర్ m. దీని నెగిటివ్ పవర్ ఉంటే దానికి డివైడ్ చేస్తే పాజిటివ్ పవర్ అవుతుంది. ఓకే ఈ 6 క్లాస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము దీని తర్వాత లాగ్స్ గురించి మాట్లాడదాం. ఈ 6 క్లాస్ మళ్ళీ లాగ్స్ గురించి మాట్లాడిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఓకే నోట్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ లాగరిథమ్స్. ఓకే లాగరిథమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఎలాంటి అంటే కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. సో దీన్ని మనము రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తామంటే లాగ్ అంటాం. లాగ్ అని రిప్రజెంట్ చేస్తాం. సో వీటికి కూడా కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ మనం ఫాలో అవుతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనము సాల్వ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ లాస్ చూద్దాం. ఓకే లాస్ ఆఫ్ లాగరిథంలో ఫస్ట్ వచ్చేసి log base a x into y equal to log x base a plus log y base a. and second వచ్చేసి log of x by y base a equal to సేమ్ ఇది మనం చూసుకున్నది ఇంతకుముందు కూడా m into n. సో m plus n చేసాము. ఇక్కడ కూడా x by y అయితే మనం మైనస్ చేయాలి. log x base a minus log y base a. ఇది సెకండ్. అండ్ థర్డ్ చూద్దాము. థర్డ్ వచ్చేసి log x power m base a equal to m into log x base a. okay log x power m base a equal to
m ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ, ఆ పవర్ అనేది ముంగడికి వస్తుంది. ఓకే గైస్, ఫోర్త్ లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1, లాగ్ 1 బేస్ ఏ ఈక్వల్ టు 0. ఇవి గుర్తుపెట్టుకోండి, లాగ్ ఏ బేస్ ఏ రెండు సేమ్ ఉంటే మనకి దాని వాల్యూ 1 అవుతుంది, అండ్ లాగ్ 1 బేస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇవి మనకి ఈ 5 లాస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాసుకోండి. సో ఇప్పుడు మనం దీని తర్వాత మనం ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీకోసం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. HCF ఆఫ్ టూ క్యూబ్ 3 స్క్వేర్ అండ్ 5/1, అండ్ సెకండ్ నెంబర్ so to find HCM of 2 cube 3 square 5/1 and 2 square 3 cube and 5 square. అరే నెంబర్స్ ఏమో చూడడానికి ఇంత పెద్దగా ఉన్నాయి, హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ చేద్దామని ఒక మీకు కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది. సో ఇది నెంబర్స్ మనం కంపేర్ ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం, కన్ఫ్యూజ్ కాకపోతే ఫస్ట్ సొల్యూషన్లో మనం ఇచ్చిన నెంబర్స్ని రాసుకుందాం. 2 cube 3 square 5/1 మన కింద 2 square 3 cube into 5 square. ఓకే, ఈ 2 నెంబర్స్ ఇచ్చిండు. 2 నెంబర్స్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలంటే మనం మొత్తం మల్టిప్లికేషన్ చేసి 2 నెంబర్లు వస్తాయి, ఆ నెంబర్తో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అంత అవసరం లేదు. ఈ 2 నెంబర్స్ కింద రాసుకుంటే మనకి ఏమర్థమైంది, ఇవి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్తోని. హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ పవర్, కామన్ నెంబర్స్ లీస్ట్ పవర్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ హెచ్సిఎఫ్. సో ఆన్సర్ ఏముంటుంది, రెండింటిలో కంపారిజన్ లీస్ట్ పవర్ అనేది 2 స్క్వేర్, అండ్ ఇందులో రెండింటిలో కంపేర్ చేస్తే 3 క్యూబ్ 3 స్క్వేర్లో 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, అండ్ ఈ రెండింటిలో మనకి వచ్చేసి 5/1. సో మనకి ఆప్షన్లో ఇది ఉంటుంది. సో ఇది మనకి వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఇది సింపుల్గా ఉంటుంది, మనం లాజిక్ ఆలోచించాలి అంతే. సింపుల్గా మనకి ఇప్పుడు చేయడానికి 30 సెకండ్స్ కూడా కాలేదు. ఓకే గైస్, సెకండ్ క్వశ్చన్ చూద్దాము, నోట్ చేసుకోండి. ఓకే ఓకే ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. దీన్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ కూడా చేయొచ్చు, కానీ మనకి నెంబర్స్ మనం నార్మల్ మెథడ్తో చేద్దాం. ఓకే, ఏముంటుంది, ఫస్ట్ ఏం చేయాలి, 10 3 కంపేర్ చేస్తే మనకి మల్టిపుల్, ఫస్ట్ కామన్ మల్టిపుల్, హైయెస్ట్ కామన్ మల్టిపుల్ మనము కనిపెట్టాలి. సో 10, 20, 30 3 10 టేబుల్ అవుతాయి కాబట్టి 10 అనేది కామన్ మల్టిపుల్. సో మనం అంతా యూజ్ చేద్దాం. ఓకే గైస్, 30 వేసి కామన్ మల్టిపుల్ మనం 10 అనుకున్నాం. ఓకే, 10 ఇక్కడ వేసుకోవాలి, 10. సో 10 1s 10, 10 2s 20, 10 3s 30. సో మళ్ళీ 2 1s 2, 3 మల్టిపుల్ కాదు కాబట్టి 3 సేమ్ అలా చేయాలి, అండ్ నెక్స్ట్ 3 1s 1 1. సో ఎల్సిఎం అంటే ఈ ఉన్న నెంబర్స్ మనం టోటల్ మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుంది, 10 into 2 into 3. సో 10 2s are 20, 20 into 3 60 is the LCM of ఈ 3 నెంబర్స్. ఓకే గైస్, ఇలా చేసుకోవచ్చు ఫాస్ట్గా. మనకి లాజిక్ అర్థమైతే మన క్వశ్చన్కి 1 minute ఏం పట్టదు, ఫాస్ట్గా చేయవచ్చు. జస్ట్ మనకు ఒక లాజిక్ అనేది మనకి మైండ్లో రావాలి ఫస్ట్, సింపుల్ అంతే. ఓకే, నోట్ చేసుకోండి గైస్. ఆడ క్వశ్చన్, log 125 base 10 plus log 8 base 10 equal question mark value ఎంత. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ log 125 base 10 plus log 8 base 10. ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇది మనకి లాస్ ఆఫ్ లాగిథంలో ఒక థీరం లాగా ఒక లా ఉంది. కంపేర్ ఎట్లుంటుందంటే అది log x into y base a equal to log x base a plus log y base a. సో మనము ఈ లాగ్స్ ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా క్యాచ్ చేయొచ్చు లాజిక్ని.
ఇక లాజిక్ ప్రకారం మనము వాడు ఇక్కడ ఇది ఇచ్చిండు, సో మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. సో log 125 బేస్ 10 అనేది ఈ వాల్యూ, log 8 బేస్ 10 అనేది ఈ వాల్యూ. సో దీన్ని ఇక్కడ ఎట్లా చేస్తాం, log x ఇంటూ y. సో log x ఇంటూ y అంటే log 125 ఇంటూ 8 బేస్ 10. ఓకే, log 125 ఇంటూ 8 అంటే మనకి ఎంత అంటే వాల్యూ 128 ఇంటూ 125 8 40 16 20 8. సో 1000. 125 into 8 is 1000. Log 1000 base 10. సో log 1000 base 10. log 1000 base 10 మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, 1000 మనము పవర్లో రాసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఏంటంటే 10 క్యూబ్ రాసుకోవచ్చు 1000ని, 10 into 10 into 10. సో log 10 base 10 క్యూబ్. ఓకే, మనకి నార్మల్గా తెలుసు ఈ విధంగా ఉంటే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పవర్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 3. దీని ఆన్సర్ వచ్చేసి 3. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇది మనము ఈ క్వశ్చన్ ఇచ్చిన 8 power n minus 5 power n is divisible by only divisible by only divisible by ఎందుకంటే ఈ క్వశ్చన్ మనకి దీనికి సంబంధించిన టాపిక్ ఫస్ట్ దాన్ని కనిపెట్టాలి. రియల్ నెంబర్స్లో మనకి ఇది ఎక్స్పోనెంట్స్. ఓకే, ఎక్స్పోనెంట్స్ మనం ఇక్కడ వేసుకుందాం ఫస్ట్ 8 power n minus 5 power n. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది కూడా. సో ఇది మ్యాక్సిమం టఫ్నెస్, ఇది ఇంకా టఫ్నెస్ అన్నట్టు క్వశ్చన్, దీనికంటే టఫ్నెస్ ఉంటుంది. సో నేను మ్యాక్సిమం టఫ్నెస్ క్వశ్చన్ తీసుకున్నాను మీకు అర్థం కావాలని. సో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎప్పుడైతే a power m minus b power n ఇచ్చారనుకోండి, అంటే బేసెస్ డిఫరెంట్ ఉంది, పవర్స్ సేమ్ ఉంటే అది దేంతో డివిజిబుల్ అవుతుంది అంటే ఓన్లీ a మైనస్ b అనే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో a మైనస్ b అనే నెంబర్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో 8 power n minus 5 power n దేంతో డివిజిబుల్ అవుతుంది ఓన్లీ అంటే 8 minus 5 దీంతో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో మనం దీన్ని వెరిఫికేషన్ చేద్దాము. ఎలా అంటే వెరిఫికేషన్ 8 power 1 minus 5 power 1. సో 8 minus 5 3 వెరిఫై 3 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే గైస్, ఎక్స్పోనెంట్ లో ఇది ఒక లా, రెండు బేసిక్ డిఫరెంట్ ఉంది, సేమ్ పవర్స్ ఉంటే అది a మైనస్ b అనే నెంబర్తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి log 5 base 5. ఆల్రెడీ మనకి లా ఉంది, log a base a equal the value 1. సేమ్ నెంబర్స్ ఉంది, దాని వాల్యూ 1. సో దీని ఆన్సర్ వచ్చేసి 1. ఓకే గైస్, ఈ క్వశ్చన్స్ నేను మళ్ళీ మీకు ఒక 5 క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. వాటి ఆన్సర్స్ మీరు నాకు కమెంట్లో చెప్పండి. ఓకే గైస్, ఆ 5 క్వశ్చన్స్ ఏంటంటే HCF ఆఫ్ 96 and 72. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి LCM ఆఫ్ సేమ్ 96 and 72. అండ్ థర్డ్ క్వశ్చన్ మీకు ఎక్స్పోనెంట్స్ ఇస్తాను 5 power 2 by 5 power 1. దీని వాల్యూ ఎంత? మీకు సింపుల్గా ఇస్తున్నాను ఎందుకంటే మీకు ఈజీగా అర్థం కావాలని. టఫ్నెస్ కూడా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో ఇలానే వస్తుంది, ఇంచుమించు ఇంతనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లాగ్స్లో log 8 base 2 equal to 3. దీన్ని కన్వర్ట్ చేయాలి ఎక్స్పోనెన్షియల్కి. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, log 1 base 5 వాల్యూ ఎంత క్వశ్చన్. ఇవన్నీ నోట్ చేసుకోండి గైస్. ఓకే, ఇవన్నీ నోట్ చేసి నాకు ఆన్సర్స్ కమెంట్లో పెట్టండి. ఓకే గైస్, సెషన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, గ్యారంటీ షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. క్రాష్ కోర్స్ చాలా తక్కువ టైంలో మంచి మార్క్స్ వస్తాయని గ్యారంటీగా నేను చెప్తున్నాను. ఓకే గైస్, సెషన్ ఎండ్ చేస్తున్నాను. బాయ్, మీట్ యూ నెక్స్ట్ వీడియో.